ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. యేసు రక్తం మీ మీద నేను పలుకుతూ ఉన్నా. యేసు రక్తం చాలా శక్తివంతమైనటువంటి ఒక రక్తం. యేసు రక్తంలో ఉన్నటువంటి ఒక ప్రభావము మన జీవితాల మీద నేను కనబరుస్తున్నా. హే ఫ్రెండ్స్, ఏదైనా ఒక రక్తం మనం చూసినప్పుడు సాధారణంగా బెంబెలు పడిపోతూ ఉంటాం కదా. ఆ మధ్యలో కొంతకాలం క్రితం సిరియాలో చాలా భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయని వాట్సాప్లో మనం చాలా మెసేజ్లు మనం చూస్తూ వచ్చి ఉన్నాం. ఒకటైతే ఆ రోడ్డు మీద పారుతున్నటువంటి ఎర్రనిది చూసి దానికి ఇచ్చిన క్యాప్షన్ ఏమని ఇచ్చారంటే, ఇది హోలీ పండగ వలన వచ్చినటువంటి రంగు కాదు, ఇది మనుషుల యొక్క రక్తం. ఇలాగ రోడ్ల మీద ప్రవహిస్తున్నటువంటి ఎర్రని రక్తం అనేటువంటి రీతి కంటే మనం చూడలేని రీతిగా గగురుపాటు అవుతూ ఉంటుంది. బిడ్డలు దెబ్బలు తిని గాయాలు పొందుకొని ఎక్కడికక్కడ కోయబడి భయంకరమైనటువంటి ఒక సిచ్యువేషన్ చూస్తుంటే మనం ముఖం తిప్పేసుకుంటే వెంటనే దాన్ని తీసేస్తాం, అంటే చూడకుండా అన్నట్టుగా జరిపేస్తూ ఉంటాం కదా. ఇలాంటిది ఏదన్నా భయంకరమైన పరిస్థితి వస్తే వీ కెనాట్ సీ దాట్ కదా. మన రక్తం అనేటువంటి దాన్ని మనం చూడలేం మామూలుగా మానవ జీవితంలో జరిగేటువంటి ఒక రక్తం. కానీ నా ప్రియ స్నేహితులారా, యేసు రక్తం అలా మనల్ని భయపెట్టేటువంటిది కాదు. యేసు రక్తము మనల్ని కలవరపరిచేటువంటిది కాదు. నిజానికి అది యేసు రక్తం భయంకరమైనది కాదని. ఎందుకంటే పరిశుద్ధుడైనటువంటి యేసయ్య మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు తండ్రి పాపం అనేటువంటిది కూడా లేకుండా ఇచ్చేదంటే ఒక పురుషుని వలన జన్మించినటువంటి వాడు కాడైనా మాట వలన కన్యకలో గర్భము దాల్చబడినటువంటి వ్యక్తి, ఒక మానవ ఆకారం తీసుకున్నటువంటి ఒక మాట అయినటువంటి ఒక దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడు ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి మరియ గర్భములో ఒక పిండముగా ఒక బిడ్డగా ఏర్పడి ఒక మానవుడిగా శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనలో ఏ తప్పిదం లేదు, ఆయన ఏ పాపము చేసినటువంటి వాడు కాడు. మనందరికీ మన తల్లిదండ్రులైనటువంటి వారి వల్ల మనకు వచ్చిన ఆ తండ్రి దోషం లేకపోతే మన పాప నైజం, దాన్ని బట్టి మన పాపాలు చేస్తూనే ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారిలో తండ్రి అనేటువంటి వాని వలన వచ్చిన బీజము కాడు గనక ఆయన దేవుని వలన మాట వలన పుట్టినటువంటి దైవ కుమారుడు గనక ఆయనలో జన్మకర్మ అనేటువంటిది లేదు, అనగా జన్మ పాపం అనేటువంటిది లేదు. ఆయనలో క్రియాకర్మ అనేటువంటిది లేదు, అనగా క్రియా పాపం అనేటువంటిది కూడా ఆయనలో లేనటువంటి వాడు. పరిశుద్ధుడైనటువంటి ఒక దేవుడు, దేవుని కుమారుడు, మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చిన దేవుని కుమారుడు నేను ప్రకటిస్తున్న ఈ యేసుక్రీస్తు ప్రభువారు. కానీ 2000 సంవత్సరాల క్రితం ఆయన మానవుడిగా ఉంటున్నప్పుడు ఆయన శిలువ మ్రాను దగ్గరికి తనంతట తానే వెళ్ళి ఉన్నారు. స్నేహితులారా, యాక్చువల్లీ మనం ఈ సిలువను గురించి ధ్యానించేటప్పుడు ఏమనుకుంటామంటే యూదులు సిలువ వేశారని అనుకుంటాం. సిలువను గురించి ధ్యానించేటప్పుడు రోమీలైనటువంటి వాళ్ళు సిలువ వేశారేమని అనుకుంటాం. సిలువను గురించి ధ్యానించేటప్పుడు ఇస్కరియోతు యోధ అప్పగించినందుచేత యోధ సిలువకు అప్పగించాడని చెప్పేసి అనుకుంటాము. లేదంటే పిలాతు అనేటువంటి ఒక రోమా గవర్నర్ అయినటువంటి వాడు ఇదిగో ఈ మనుషుడిని అప్పగించాడు కనుక ఆయన సిలువ వేయబడ్డానికి అప్పగించాడు. ఇవన్నీ కోయిన్సిడెన్సెస్గా జరిగినటువంటి ఒక విషయాలు. బట్ ది యాక్చువల్ ట్రూత్ ఏంటంటే, సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తానే మన కొరకు బలియాగం అవడానికి ఈ లోకంలోనికి వచ్చినారు. మన కొరకు తన రక్తాన్ని కార్చి ఆ రక్తంలో మనల్ని క్షమించడానికి, ఆ రక్తములో మనల్ని కడిగి శుద్ధి చేయడానికి, ఆ రక్తములో మనల్ని పాపము నుంచి విమోచించడానికి, ఆ రక్తములో మనల్ని కొని తన యొక్క సొత్తుగా చేసుకొనడానికి, ఆ రక్తములో మనను పవిత్రులనుగా చేయడానికి. ఎన్నెన్ని అమూల్యమైనటువంటి యొక్క మాటలని బాబేగాను ఆ యొక్క రక్తము ద్వారా దేవుడు మన కొరకు చేసినటువంటి కార్యాలు. ఈరోజు కూడా అదే యేసు రక్తం మీ మీద నా మీద నేను ప్రకటన చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఒకవేళ ఎటువంటి సమస్యల్లో మీరున్నా, ఎటువంటి శోధనలో మీరున్నా, ఎటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటూ ఉన్నా, ఒకవేళ ఒక వ్యాధి బలహీనతతో మీరు ఉంటున్నప్పటికైనా సరే, ఒకవేళ ఒక భయంకరమైన సమస్యల వలయంలో మీరు చిక్కుకొని పోయినప్పటికైనా సరే, ఆ గాలి తుఫానుల నుంచి బయటికి రాలినటువంటి రీతిగా సుడిగుండంలో మీరు తిరుగుతూ ఉన్నప్పటికైనా సరే, ఒకవేళ మీ చుట్టూరు అనేకమైనటువంటి సమస్యలు చుట్టుముట్టినట్లుగా ఒకవేళ మీరు ఉండినప్పటికీ ఒక్క మాట చెప్పండి అంతే, యేసు రక్తం నా మీద ఉన్నది అని చెప్పండి చాలు. ఈరోజు నేను డిక్లేర్ చేస్తా, కిడ్నీలో రాళ్ళ తొలగిపోయినటువంటిది, యేసు రక్తం ద్వారా తొలగిపోయినటువంటిది. షుగర్ 370 470 యేసు రక్తం అని పలకండి. యేసు రక్తంలో మీ యొక్క షుగర్ నార్మల్గా ఉంటుంది. షుగర్ నార్మల్గా ఉన్న వ్యక్తిలాగానే మీరు ప్రవర్తించి తీరుతూ ఉన్నారు. కోర్టు కేసులా యేసు రక్తం అని పలకండి. సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ కోర్టు కేసు నుంచి మీకు అత్యధికమైనటువంటి ఒక విజయాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు.
ఆర్థిక ఇబ్బందుల ఈవెన్ నేను ఎదుర్కొంటూ ఉన్న ఆర్థిక ఇబ్బందులు. చాలా కాలంగా నేను కారు లేకుండా ఉన్నటువంటి వాడిని. ఈ మధ్యలోనే నేను ఒక కారు బుక్ చేసుకున్నాను. ఎట్లయినా చేతిలో డబ్బులుండి నేను చేయలే, నా దగ్గర డబ్బులు ఉన్నది చేత కాదు. నిజాన్ని చెప్పాలంటే నేను టీవీ ఛానళ్ళ కొరకు నేను ఖర్చు పెట్టేటువంటిది బోల్డ్ నేను ఖర్చు పెడుతూ ఉన్నా. ఎప్పుడు నేను అడగలేదు, ఇప్పుడు కూడా నేను అడగట్లేదు. చూడండి, నేను ఏదో కారు బుక్ చేసుకున్నానని చెప్పినంత మాత్రాన్ని ఇప్పుడు ఆ మాటలు నేను ఇక్కడ చెప్తున్నాను కనుక నేను మిమ్మల్ని ఎవరిని నేను అడుక్కునేటువంటి రీతిగా మాత్రం లేను. నా దేవుని తెలుసు ఎవరి ద్వారా ఏ రీతిగా నాకు ఇప్పించాలో, ఏ రీతిగా రహస్యమైనటువంటి దానం, దాచబడినటువంటి దానం ఈ 2018 సంవత్సరానికి వాగ్దానం చేసిన ప్రకారం చేయాలో ఆయన చూసుకుంటాడు. కానీ ఈరోజు నా మాట ఏమంటానంటే యేసు రక్తం నా ఫైనాన్సెస్ మీద నేను ప్రకటన చేస్తున్నా. యేసు రక్తము ద్వారా దేవుడు నాకు కారు కావలసినటువంటిది ఆయన అనుకూలమైన సమయంలో ఆయన ఇచ్చి ఉన్నాడు. ఇస్తాడు కాతాడు బాబు, ఆయన ఇచ్చినాడు. దేవునికే స్తోత్రం కలగను గాక. ఈరోజు బహుశా మీరు కూడా ఒక అవసరతలో ఉండి ఉన్నారా? ఒక ఇల్లు కట్టుకునేటువంటి అవసరతలో ఉండి ఉన్నారా? లేక ఒకవేళ మీకు జీవితంలో ఏదైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో మీరు ఉండి ఉన్నారా? బిడ్డల కొరకు, లేక బిడ్డల వివాహం కొరకు, లేక ఏదో కార్యక్రమం కొరకు మీరు ఒక సమస్యల వలయంలో అనేటువంటి రీతిగా చిక్కుకొని ఉన్నారు. డోంట్ బీ ఎవర్ వర్రీడ్. ఏమాత్రం కలవరపడకండి. ఈరోజు నేను చెప్తున్నా, యేసు రక్తము అనేటువంటి ఒక మంత్రం పలకండి, అంతే చాలు. ఇదొక మంత్రంలాగానే పలకండి, అంతే చాలు. ఈరోజు నేను చెప్తున్నా, యేసు రక్తంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యాలని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 1, మొట్టమొదటి విషయంగా కనుక మనం చూసినట్లయితే రోమీయులకు రాసినటువంటి ఒక పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో ఒక చక్కని మాట ఇలాగున వ్రాయబడినది. యేసు రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము, రాబోయే ఉగ్రత నుండి మనం తప్పించబడి ఉన్నాం. యేసు రక్తము వలన జస్టిఫికేషన్ అనే మాట వాడతాం. నీతిమంతులుగా తీర్చబడుట. నా ప్రియ స్నేహితులారా, మనందరం పొరపాటు చేసిన వాళ్ళమేనండి. ప్రతి మానవుని యొక్క జీవితంలో ఏదో ఒక లోపం ఉంటుంది, ఏదో ఒక తప్పిదం ఉంటుంది, ఏదో ఒక పొరపాటు అనేటువంటిది ఉంటుంది. మానవులు అన్న తర్వాత మన కాబట్టి ఇంకెవరు చేస్తారు తప్పులు? సో ఈరోజు అందుకే నేనేమంటానంటే ప్రతి మనిషి తప్పు చేసిన వాడమే. బైబిలే అదే రోమీయులకు రాసిన పత్రికలో ఏమంటాడంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసినటువంటి వాళ్ళని, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలోనే సెలవిస్తున్నది. సో న్యాచురల్లీ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మానవ మాత్రమైనటువంటి మనం ఏదో ఒక పొరపాటు, ఏదో ఒక తప్పిదము, ఏదో ఒక విషయం అనేటువంటిది మన మీద ఉంటూ ఉన్నది. కానీ ఈరోజు దేవుడు చేసిన కార్యం ఏంటంటే తన ప్రియ కుమారుడైన యేసు రక్తములో నన్ను మిమ్మల్ని నీతిమంతులనుగా తీర్చి ఉన్నాడు. యేసు రక్తం కార్చబడిపోయిందండి. 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చినాడండి. పరిశుద్ధమైన యేసు రక్తం, నిష్కళంకమైన యేసు రక్తం, నిర్దోషమైన యేసు రక్తం, ఏ పాపము లేని యేసు రక్తం ఈరోజు నన్ను కడిగి పవిత్రంగా చేసి నన్ను ఒక నీతిమంతునిగా తీర్చినది. ఈరోజు ఐ బిలీవ్ ఇట్. నేను నమ్ముతున్నాను అంతే. నాకు ఎలా జరిగిందో నాకు తెలియదు, ఒకటి మాత్రం నేను నమ్ముతున్నా. యేసు రక్తాన్ని కార్చారు, ఆ రక్తం నా మీద నేను పలుక్కుంటున్నా, ఆ రక్తం బట్టి నేను నీతిమంతునిగా తీర్చబడి ఉన్నా. ఈరోజు ఎవరు నా మీద నిందేస్తే నాకేంటండి? ఎవరు ఏ రీతిగా నా గురించి మాట్లాడుకుంటే నాకేంటంట? ఎవరు ఏ విధమైనటువంటి నేరస్థాపన చేసినా నాకు అనవసరం, నేను అవి పట్టించుకోవట్లే. నేను చూస్తుంది ఏంటంటే యేసు రక్తం నా మీద ఉన్నది. ఈరోజు మీ మీద కూడా నేను అదే రక్తాన్ని చూస్తున్నా. హై ఫ్రెండ్స్, నా ప్రియమైన స్నేహితులారా, ఒకవేళ మనం ఏ స్థితిలో మనం ఉన్నటువంటి వారమై ఉన్నాం. ఒక కుటుంబం, మీ అబ్బాయిని గురించి మీరు చాలా కలవరపడుతున్నారు కదా. మీ అబ్బాయి జీవితం సరిగ్గా లేదు, మీ కుమారుని యొక్క జీవితం సరిగ్గా లేదు, పాపం ఆయన చెడుగులో జీవిస్తున్నాడు, పాపంలో జీవిస్తున్నాడు. నాకు చాలామంది ఉత్తరాలు రాసేటప్పుడు కూడా వాళ్ళు రాసేటువంటి ఉత్తరాలు ఏమన్నారంటే, మా అబ్బాయి రక్షణ గురించి ప్రార్థన చేయండి అయ్యారు, మావాడు అసలు గుడికే రావటం లేదు, మావాడు అసలు యేసు ప్రభునే వాడు విశ్వసించట్లేదు, ఒకప్పుడు దేవునికి సమర్పించుకున్నవాడిని వాడిని, ఒకప్పుడు దేవుని గుడికి వచ్చినటువంటి వాడండి, కానీ ఇప్పుడు రాను స్నేహితులు బట్టి ఆ స్నేహాలు పట్టుకొని ఈ రోజున వాడు గుడికి రాకుండా చాలా వ్యతిరేకంగా ఉంటున్నాడండి, పైపొచ్చి మమ్మల్ని తిడుతున్నాడండి. ఇలాగ ఎన్నెన్ని విషయాలు ఈ రోజున నాకు వచ్చే ఉత్తరాల్లో ఎక్కువ శాతం ఇలాంటివే కనబడుతున్నటువంటిది. అందుకే నేను అంటున్నా, ఏమో ఒకవేళ ఈ నా మాటలు వింటున్న మీలో ఒకరు మీ అబ్బాయిని గురించి బహుశా మీరు చాలా కలవరపడుతున్నారు. సరిగ్గా లేడు, తప్పు చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, వ్యతిరేకంగా ఉండినాడు, దేవునికి వ్యతిరేకంగా ఉండినాడు. సో ఈరోజు మీరేం చేయాలన్నమాట, మీ మీద ఉండినటువంటి యేసు రక్తాన్ని మీ అబ్బాయి మీద కూడా ప్రకటించండి. ఈరోజు మీ మీద యేసు రక్తం నేను పలుకుతున్నా, మీ మీద యేసు రక్తం ఉండినది. సో దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు. ఈరోజు మీరేం చేయాలంటే, నా కుమారుని మీద యేసు రక్తాన్ని నేను పలుకుతూ ఉన్నా, నా కుమారుని మీద యేసు రక్తం ఉన్నది, యేసు రక్తమును బట్టి నా కుమారుడు నీతిమంతుడు ఉన్న వాస్తవాన్ని పలకండి. ఇప్పుడు చెడు తిరుగులు తిరుగుతున్నాడండి, చెడిపోయిన బతుకుతున్నాడండి, బూతులాడుతున్నాడండి, చెడ్డగా జీవిస్తున్నాడండి, వేరే వాళ్ళతో బతుకుతున్నాడండి, వాడు సరైన ఇంటి పట్టే ఉండట్లేదండి, ఇలాంటి మాటలు పలకండి. కుమారుడు గురించే కదా, మా సిస్టర్ గారు బహుశా నీ భర్తను గురించి నువ్వు మాట్లాడుతున్న మాట ఇక చాలు, ఎనఫ్, మీ నోరు కట్టేయాలి ఈరోజునే. ఇక మీద మీరు పలకవలసింది ఏంటంటే, యేసు రక్తం అని మీ యొక్క భర్త మీద మీరు పలకండి, యేసు రక్తాన్నే పలకండి. ఈరోజు యేసు రక్తాన్ని పలితే ఆయన త్రాగుతున్నాడు అన్న మాట మీ నోటంటే రానివ్వద్దు.
ఆయన చెడు తిరుగులు తిరుగుతున్నాడు, ఈ మాట మీ నోటం రానివ్వద్దు. ఆయన సరిగ్గా లేడు అన్న మాట రానివ్వద్దు. నాకు రాసే ఉత్తరాల్లో పాపం కొంతమంది అందుకనే వాళ్ళ పేరు కూడా రాయకుండా, వాళ్ళ అడ్రస్ రాయకుండా మీ సహోదరి అని చెప్పేసి కింద పెడుతున్నారు. ఏం చేతనంటే వాళ్ళ భర్తల గురించి కూడా వాళ్ళు రాస్తున్నటువంటి విషయాలు వాళ్ళు పేరు పెట్టి, ఆ భర్త పేరు పెట్టి రాస్తున్నారు. ఆయన రక్షణ కొరకు ప్రార్థన చేయండి, సరిగా ఉండట్లేదండి, మమ్మల్ని పట్టించుకోవట్లేదండి, మా పిల్లల్ని పట్టించుకోవట్లేదండి, మమ్మల్ని అలా వదిలేసి తిరుగుతున్నాడండి, పలానా చోటుకి వెళ్ళిపోయి ఉన్న జీతం అంతా అక్కడ ఇచ్చేస్తున్నాడండి అని చెప్పేసి ఇలాంటి ఎన్నెన్నో సమస్యలండి బాబు. ఇవన్నీ వింటుంటే నాకు నిజంగా చాలా బాధ అవుతుంది. నేను చేయగలిగింది ఒకటే, ఆ ఉత్తరం మీద చేసి యేసు రక్తాన్ని కుటుంబం మీద నేను పలుకుతున్నా. ఈ రోజున కూడా మీ మీద నేను పలుకుతున్నా. ఈరోజు మీ ఇంటిలో నేను పలుకుతున్నా. మీ కుటుంబం మీద యేసు రక్తం నేను పలుకుట వలన దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను నీతిమంతులనుగా తీర్చి ఉన్నాడు. ఇది నేను డిక్లేర్ చేస్తున్నా. ఇది సువార్త, ఇది సత్య సువార్త. నేను ప్రకటించే ఈ సత్య సువార్త ఏంటంటే మీరు, నేను, మనం యేసు రక్తము వలన నీతిమంతులంగా తీర్చు. నా మంచితనం వల్ల కాదు, నేను మంచోడిని కాదు, వాస్తవానికి నేను కూడా పాపం చేసినటువంటి వాడిని. ప్రభు రక్షణ భాగ్యంలో నేను వచ్చేటంత వరకు ఎన్నెన్నో చీకటిగా ఉండినటువంటి నా బ్రతకదంతా కూడాను. కానీ ఎప్పుడైతే యేసు తన వెలుగు నా మీద ఇచ్చినాడో, నా హృదయంలోనికి ఆ వెలుగు తీసుకుని వచ్చినాడో, ఆయన ప్రణాళిక చొప్పున రక్షణ భాగ్యాన్ని నాకు ఇచ్చినాడో, నన్ను నీతిమంతునిగా తీర్చినాడు. నాటి నుంచి నేటి వరకు నేను పలికే మాట ఏంటంటే నన్ను బట్టి కాదు, నా మంచితనాన్ని బట్టి కాదు, నా మంచి కార్యాలు బట్టి కాదు, యేసు రక్తాన్ని బట్టి నేను నీతిమంతునిగా తీర్చబడి ఉన్నాను అనే మాటే నేను పలుకుతూ ఉంటాను. ఈరోజు మీ మీద కూడా అదే నేను పలుకుతున్నాను. నా ప్రియ స్నేహితులారా, మీరు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. మనం నీతిమంతులము కాము, కానీ నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు. థియలాజికల్ డాక్ట్రినల్గా ఉండేటువంటి మాట అనమాట అది. ఐ కెనాట్ క్లెయిమ్ మై సెల్ఫ్ టు బి ద జస్ట్, బట్ ఐ హ్యావ్ బిన్ జస్టిఫైడ్. నేను నీతిమంతుడిని అని నేను పలకలేను. యేసు ఒక్కడే నీతిమంతుడు. కానీ ఈరోజు నన్ను ఆ యేసు రక్తము ద్వారా దేవుడు నీతిమంతునిగా తీర్చి ఉన్నాడు. నేను నీతిమంతునిగా తీర్చబడిన వ్యక్తిని. మీరు కూడా నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారే. రెండవ మాటకు వచ్చినట్లయితే కనుక కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో వ్రాయబడినటువంటి ఒక మాట ఏమని వ్రాయబడుతుందంటే, సిలువ రక్తము చేత మనలను సంధి చేసి ఆయన ద్వారా మనలను తనతో సమాధానపరచుకొనెను. ఆయన ద్వారా అనగా యేసు క్రీస్తు ద్వారా, యేసు రక్తము ద్వారా మనలను దేవునితో సమాధానపరచుకున్నటువంటి ఒక దేవాదేవుడు. ఇట్స్ ఏ రికన్సిలియేషన్ అంటాం. అంటే సమాధానపరచబడడం అంటే మనకును దేవునికిని ఇక వైరం అనేది లేదు. దెర్ ఈస్ నో గ్యాప్ బిట్వీన్ గాడ్ అండ్ అస్. దేవునికి మనకి మధ్యలో ఆ గ్యాప్ అనేటువంటిది లేదు. అసలు ఆది కాండంలోనే ఆదాము అవ్వల దగ్గర ఆదాము తప్పు చేసినాడు, లేక అవ్వమ్మ తప్పు చేసినారు. వాళ్ళు చేసిన పొరపాటుకి దేవుడు దిగువచ్చి ఏం చేశాడు, ప్రేమతో పిలిచాడు. ఆదామా ఇలా రా అని చెప్పాడు. వాళ్ళిద్దరికీ చర్మపు చొక్కాలు చేశాడు. అక్కడ ఒక గొర్రె పిల్లను వధించడం ద్వారా దానికి రక్తం అక్కడ ఒలికించబడింది. సో అక్కడ వాళ్ళిద్దరి దగ్గర పిలిచాడు, వారికి చర్మపు చొక్కాలు తొడిగించాడు. అంటే ఆయనే ముట్టుకొని మరి వాళ్ళకి ఆ చొక్కాయి, ఆ చెడ్డీలు తొడిగించాడు. వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పేటువంటి ఆ చర్మముతో కూడినటువంటి ఒక చొక్కాయలు తొడిగించాడు. కానీ ఆ తర్వాత ఏం చేశాడంటే ఈ ఏదెను తోటలో నుంచి వారిని దూరంగా బయటికి పంపేశాడు. ఎందుకనంటే అఫ్కోర్స్ అది కూడా మళ్ళీ మనం మంచిగానే ఉండో, చెడ్డగా కొంతమంది వేరేగా అభిప్రాయం పడనక్కర్లేదు. కొంతమంది ఏమనుకుంటారంటే దేవుడు అంత మంచోడైనప్పుడు, అంత చెడ్డీలు తొడిగినప్పుడు తనతో పాటే ఉంచుకోవచ్చు కదనంటే, ఇప్పుడు పాపిగా చేయబడినటువంటి ఒక మానవుడు పాపిగా జీవవృక్ష ఫలాన్ని తింటే పాపిగా చిరాయు అనేటువంటిది ఉండిపోతాడు. అందుచేత దేవుని యొక్క ప్రణాళికలు ఏంటంటే తదుపరి కొంతకాలానికి తన ప్రియ కుమారుడైన యేసుని లోకంలోనికి పంపించి యేసు తన రక్తాన్ని కార్చడం ద్వారా, ఈ గొర్రెపిల్ల రక్తము కాదు కానీ యేసు అనే తన అద్వితీయ కుమారుని యొక్క రక్తము ద్వారా మరలా మనలను తనతో సమాధానపరుచుకోవడానికి తోటలోంచి అందాక బయటికి పంపించాడు. బయటకు వచ్చినటువంటి వారు మానవులుగా విస్తరించి ఇప్పటికి కోట్ల మంది ప్రజలైన తర్వాత ఈ 2000 సంవత్సరాలుగా జనాభా ఎంతగా పెరుగుతున్నటువంటి ఒక జనాభా, అనేక మంది కోట్ల మంది ప్రజలు యేసునందు విశ్వాసముంచుట వలన, యేసు రక్తములో వారు నీతిమంతులుగా తీర్చబడుట వలన దేవునితో సమాధానపరచబడి దేవుని కుటుంబంలోనికి మనం చేర్చబడి ఉన్నాం. హల్లెలూయా. మంచి దేవుడు అండి. వాస్తవానికి నేను ప్రకటిస్తున్న దేవుడు మనల్ని తోలనాడే దేవుడు కాడు. బైబిల్ గ్రంథంలో ఒక ఇల్లస్ట్రేషన్ ప్రభువారే సెలవిచ్చినారు. ఒక మనుషునికి 2 కుమారులు, అందులో చిన్నోడు కొంచెం చురుకుదానంతో ఏమన్నాడు, నేను రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేసి నా దాని ఇష్టానుసారం పోతానని చెప్పేసి అని వాడు ఆస్తిని తీసుకొని వాడు దేశాంతరానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తన దుర్వ్యాపారం చేత తన ఆస్తినంతా పోగొట్టుకొని, వాడు వస్త్రాన్ని పోగొట్టుకొని చివరికి పందుల దగ్గర బతికేటువంటి ఒక బతుకులోనికి వెళ్ళిపోయాడు. వాడు పందుల దగ్గర జీవించే జీవితం. అక్కడ ఆ మాట మనం అర్థం చేసుకోవాలంటే స్నేహితులారా, యూదులకి పంది అంటే పరమ అసహ్యమైనటువంటి ఒక జంతువు.
యూదులు అసలు ఆ మాట కూడా ఎత్తరండి బాబు, పంది అన్న మాట కూడా ఎత్తరాళ్ళు, అంత నీచమైనటువంటి ఒక జంతువు అనమాట వాళ్ళ దృష్టిలో, యూదుల దృష్టిలో. సో వీడు పందుల దగ్గరికి వెళ్ళి పందుల దగ్గర ఉన్నాడు అంటే ఎంత నీచాతి నీచమైన స్థితికి దిగజారిపోయాడో చూడండి. ఇంకా ఆ పందుల దగ్గర నుంచి బయలుదేరి వస్తాడు తండ్రి దగ్గరికి. పశ్చాత్తాపడి నా తండ్రి అంటే కనీసం తిండి అయినా దొరుకుతుంది, ఇక్కడ తిండికి చచ్చిపోతున్నాను అనుకొని తండ్రి ప్రేమను అర్థం చేసుకోలే, తండ్రి యొక్క క్షమాపణ అర్థం చేసుకోలే, తండ్రి యొక్క కనికరమను అర్థం చేసుకోలే. వాడికి అర్థమైంది ఏంటంటే నాకు ఇక్కడ తిండికి మలమల మాడిపోతున్నాయి, పందులు కూడా నేను తినవట్లేదురా బాబు అనుకొని తిండి కొరకు వెళ్దామని అనుకున్నాడు. అయినా తండ్రి దూరం నుంచి చూచి పరిగెత్తుకుంటూ వచ్చి మెడ మీద పడి ముద్దుల మీద ముద్దులు అంటే ఒక్కటి కాదు బహుశా ఆయన పెట్టినటువంటిది. అక్కడ ఒక మాటలో మనం అర్థం చేసుకోవాల్సి వస్తే, ఒక ఇంగ్లీష్ భాషలో తర్జుమాలో వ్రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే హీ స్టార్టెడ్ కిస్సింగ్ లైక్ ఎనీథింగ్ అంట, కంటిన్యూస్లీ వాస్ కస్సింగ్ అంట, నాట్ జస్ట్ వన్ కిస్, ఒక్క ముద్దు మాత్రమే కాదంటే పెట్టుకునేది. ఏమంటే ఒక్కొక్కసారి మనం కూడా అంతే కదా, ఏదైనా ఊరికి వెళ్ళి మనం తిరిగి వచ్చిన తర్వాత మన పిల్లలు చూస్తే ఎన్ని ముద్దులు పెట్టుకుంటాం వాళ్ళని. ఒకవేళ కనుక మన వాళ్ళు ఎవరైనా తప్పిపోయారని అనుకొని వాడు ఏమైపోయాడో కూడా తెలియకుండా, వాడు ఒకవేళ చచ్చిపోయాడేమన్నంత వరకు మనం వచ్చేసి అతను సడన్గా ఒక రోజు మన ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డాడు అనుకోండి, వాడిని చూస్తే మనం ఏం చేస్తాం, ఎన్ని ముద్దులు పెట్టేసుకుంటాం. వేంగని వర నాయన నువ్వు ఏదో అయిపోయావు అనుకున్నారా బాబా, నువ్వు ఇంకా బతికే ఉన్నారా బాబా అనుకొని కనుక వాడిని ముద్దులు 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 ఇంకా ముంచెత్త వేంగని ముద్దుల్లోని. అదే చేశాడు ఆ తండ్రి కూడానంట. ముద్దులు పెట్టుకొని ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగి తీసుకొని వచ్చి చేతికి ఉంగరాన్ని పెట్టి వీడి నా కుమారుడే చచ్చిపోయి మళ్ళీ బ్రతికాడని చెప్పేసి అని తీసుకొచ్చిన ఆ ప్రేమ, ఆ కనికరం ఎంత అద్భుతమైనటువంటిది స్నేహితులారా. ఇది సమాధాన పడడం అంటే. మన ఇద్దరికి మధ్యలో సమాధాన పడ్డం అని చెప్పడానికి అయినటువంటి సమాధాన సిద్ధ మనసుని జోడు తొడగండ్ర వీడికి అని చెప్పేసి నా పని వాళ్ళు చెప్పి మంచి జోడు తొడిగించి సమాధానం కలిగినటువంటి. ఇక మీద నువ్వు నా శత్రువు కావు, ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోయినందు చేత నీ మీద నాకు శత్రుత్వం లేదు, నీ మీద నాకు కోపం లేదు, నీ మీద నాకు వ్యతిరేకత లేదు. ఈవెన్ సమ్టైమ్స్ వీ యాజ్ హ్యూమన్ బీయింగ్స్, మానవ మాత్రలుగా ఉన్నటువంటి మనం ఒక్కొక్కసారి ఒకవేళ మన పిల్లలు మన మాట వినలేదు అనుకోండి, మనం కోపగించుకొని కొన్ని రోజులు మాట్లాడడం మానేస్తాం కదా. ఈవెన్ భార్యాభర్తల మధ్యలో కూడా అంతే కదా. నేను చూస్తున్నా ఆ కుటుంబాన్ని, మీరిద్దరు కొంతకాలంగా మాట్లాడుకుంటలే, మీ ఇద్దరికి మధ్యలో కొంచెం గ్యాప్ అనేటువంటిది ఏర్పడింది కదా. భార్యాభర్తలుగా మీరిద్దరూ సమాధానంగా ఉండాలి. సమాధానంగా ఉండడానికే దేవుడు మనల్ని పిలిచినాడని కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉంటాడు. సమాధాన స్థితిని మనం కలిగి ఉండాలని చెప్పేసి. కానీ బట్ సమయం ఎక్కడో బహుశా మీ ఇద్దరికి వేరే కారణం అయి ఉండొచ్చులేండి. మీకుండే కారణం మీకుంటుంది, ఆవిడకుండే కారణం ఆవిడకుంటుంది. ఆవిడేమో తన పట్టుబట్టి ఆవిడ ఉంటుంది, మీరేమో మీ దాన్ని మీరు పట్టుబట్టి మీరు ఉన్నారు. టోటల్గా ఏమైందంటే మీ ఇద్దరు కలిసి సమాధానం లేకుండా ఇంట్లో నరకయాత్ర అనేటువంటిది. ఆ పిల్లలు నలిగిపోతున్నారు పాపం. అమ్మ ఆ పిల్లల పాపం ఏం చెప్పాలో తెలియట్లే, మమ్మీతో మాట్లాడాలో డాడీతో మాట్లాడాలో, మమ్మీతో ఏం చెప్పాలో తెలియట్లేదు, డాడీతో ఏం చెప్పాలో తెలియట్లేదు. బ్రదర్ వద్దండి, ఈరోజు నేను క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నాను, మీరు సమాధాన పడాలి. ఎందుకంటే దేవుడు శిలువ రక్తము చేత దేవునితోనే మనల్ని సమాధానపరుచుకున్నాడు. ఆయన మిమ్మల్ని క్షమించాడు కదా, అమరే మిమ్మల్ని కూడా ఆయన క్షమించాడు కదా. మీరు ఆ మాత్రం క్షమించలేరా? ఒకరినొకరు మనం క్షమించుకోలేమా? భార్య భర్తలుగా ఉన్నటువంటి మనం సమాధానంగా ఉండొద్దా చెప్పండి? క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నా, ఈరోజు యేసు రక్తం మీ మీద నేను పలుకుతున్నా. యేసు రక్తమును బట్టి మీ ఇద్దరు క్షమాపణ కలిగి సంతోషంగా ఉందరుగాక. ఇన్ని రోజులుగా ఎడపెడా ఉండినటువంటి మీరు ఈ రోజు నుంచి కలిసిమెలిసి ఉందరుగాక. ఇప్పటిదాకా మీరు 36లాగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు నుంచి మీరు 63లాగా మారిపోదురుగాక. యేసు రక్తం మీ మీద నేను పలుకుతున్నా. అంతేకాదు ఈవెన్ తల్లిదండ్రులు బిడ్డలైనటువంటి వారు కూడా కొంతమంది వేరేగా ఉంటూ ఉన్నారు. మీరు తల్లిదండ్రులతో మాట్లాడకుండా బిడ్డలు ఉన్నారు, బిడ్డలతో మాట్లాడకుండా తల్లిదండ్రులు ఉంటూ ఉన్నారు. అరే సమాధానం అండి బాబు, అద్భుతమైనటువంటి అనుభవం అండి బాబు. ఎంగాను ఈరోజు అదే సమాధానం నేను చెప్తున్నా. నాట్ బికాజ్ యు ఆర్ గ్రేట్, మీరేదో గొప్ప వాళ్ళైనంత చేత, లేకపోతే మీరేదో పెద్ద త్యాగం చేసుకున్న చేత, ఇది కాదు. కానీ ఈరోజు యేసు రక్తం మీ ఇంటిలో నేను పలుకుతున్నాను కనుక యేసు రక్తం వలన సమాధాన స్థితి మనం కలిగి ఉన్నాము. దేవునితో సమాధానం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు, మనకి సమాధానం, మనం సమాధానం కలిగి ఉందాం. భార్య భర్తల మధ్యలో సమాధానం ఉండును గాక, కుటుంబంలో సమాధానం ఉండును గాక. హే ఫ్రెండ్స్, ఒకవేళ ఈరోజు నేను ఇలా మాట్లాడుతున్నంటే దెర్ ఈజ్ ఎ చర్చ్ మెంబర్స్గా ఉన్నటువంటి మీరు, చర్చి కాపరుగా ఉండినటువంటి మీరు, బహుశా మీ యొక్క విశ్వాసాలతో మీరు మాట్లాడకుండా ఉంటున్నారు కదా. వాళ్ళ విషయంలో ఏదో బాధ కలిగిందిలేండి. పిల్లలు మనకు వాళ్ళ పిల్లలు బాధించకపోతే మనల్ని ఎవరు బాధపడతారు చెప్పండి? నేను పాస్టర్గా నేను 35 సంవత్సరాలుగా నేను సంఘ కాపరిగా నేను ఉంటూ ఉన్నా. ఒక్కొక్కసారి వాళ్ళ వల్ల మనకు వచ్చేటువంటి సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్కడు అన్న మాట మనం తట్టుకోలేమండి. ఒకసారి ఒక్కొక్కరు గబుక్కుని పుసుకుని ఒక మాట అనేస్తారండి. మన పిల్లలు అయినటువంటి వాళ్ళ అమ్మ నాన్నగా మన మీద మాట్లాడలేదా? లేకపోతే మనం పిల్లలుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రుల మీద మాట్లాడలేదా? వాళ్ళు మనల్ని ఇలాగే ఏసడించుకొని కోపం తెచ్చుకొని మాట్లాడుకొని ఉండిపోయారా? ఉండిపోతే మనం ఎప్పటిదాకా ఉండేవాళ్ళమా కదా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. పాస్టర్ గారు మీతో కూడా చెప్తున్నాను, అమ్మ పాస్టర్ గారు మీకు కూడా
క్షమించేస్తాంరా, పోలే అంటే అన్నారులేమ్మా, మన మీద నిందేస్తే వేసారులేమ్మా, మన మీద ఇష్టానుసారంగా మాట్లాడితే మాట్లాడలేమ్మా, కొంచెం క్షమించేద్దాం. ఎందుకంటే మనం మాదిరి చూపిద్దాం, పాస్టమ్మ గారుగా మనం మాదిరి చూపిద్దాం. అలాగే సంఘస్థులకు కూడా నేను చెప్తున్నానమ్మా, తప్పు మన పాస్టర్ గారి మీద మనం అలా అనకూడదు, పాస్టర్మ గారి మీద అలాంటి సెటైర్ వేయకూడదు, లేనిపోయిన అబండాలు వేయకూడదు, వాళ్ళని గాయపరచకూడదు, వాళ్ళని బాధ పెట్టకూడదు. దేవుని యొక్క సేవకులు వాళ్ళని ఏమని అన్నామంటే దేవుడు మళ్ళీ మనకి కష్టాన్ని కలిగిస్తాడు. దేవుడు చూసుకుంటాడు, ఒకవేళ వాళ్ళలోనే నిజంగా ఏదైనా తప్పు ఉంటే దేవుడు చూసుకుంటాడు. కానీ ఉన్నంతలో మనం మాత్రం ఏమంటానంటే సమాధానం కలిగినటువంటి వారంగా ఉందాం. సంఘములో సమాధానం, కుటుంబంలో సమాధానం, సమాజంలో ఇట్టి సమాధానం కలిగి ఉండడానికి. మూడో మాట, యేసు రక్తము ద్వారా మనకు కలిగే మరొక అద్భుతమైన విషయం ఏంటంటే విజయాన్ని దేవుడు మనకిస్తున్నాడు, జయము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం దగ్గర ఇలాగ వ్రాయబడుతున్నది, వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి దుష్టుని జయించి ఉన్నారు. హల్లెలూయా. సాతానుడైనటువంటి వాడు ఓడిపోయాడు స్నేహితులారా. సాతానుడైనటువంటి వాడు అయిపోయింది, ఇక వాడి పని అయిపోయింది. ఎంతకాలంగా మనం అనుకుంటూ వచ్చినాం కదా, సైతాన్ గండు నన్ను పడగొట్టేస్తున్నాడండి అయ్యగారు, సైతాన్ గండు నన్ను లేవనకుండా చేస్తున్నాడండి అయ్యగారు, సైతాన్ గండు నాకు విజయం లేకుండా చేస్తున్నాడు. సైతాన్ గడు కాదు, డోంట్ బ్లేమ్ హిమ్ అండి. వాడు అసలు నింద మోపబడ్డానికి కూడా వాడికి అర్హత లేదు, వాడు అయిపోయింది వాడి పని. ఏం గాను యేసు ప్రభు సిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టినప్పుడు, యేసు ప్రభు సిలువలో ఆయన పాదముల దగ్గర మేకు దిగ్గొట్టబడినప్పుడు ఆ పాదముల కింద సైతాన్ గారి తలకాయ కూడా చెదగొట్టబడిపోయిందండి. వాడు తలకాయ చెదగొట్టబడిందండి. అదే కదా ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం ఏంటంటే, వాడు నీ మడిమిని కొట్టడానికి చూస్తాడు సాతానుడు, స్త్రీ సంతానం ఉన్నటువంటి ఆయన నీ తలకాయనే చెదగొడతాడు. సో యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన మరణించినప్పుడు ఆయన రక్తము ద్వారా సైతాన్ గారి తలకాయ పచ్చడైపోయినటువంటిది. సైతాన్ గారు తోక లేకపోతే సైతాన్ గారి యొక్క పాము ఇదంతా కూడా మొక్కలు అయిపోయినటువంటిది, మొక్కలుగా అయిపోయినటువంటిది. నా ప్రియ స్నేహితులారా, హీ కెన్ డూ నథింగ్. ఈ రోజున మన సాక్ష్యం అండి మనకు విజయాన్ని ఇచ్చినటువంటిది. మీ సాక్ష్యం ఈ రోజున మీరు విజయాన్ని పొందుకున్నటువంటిది. ఏం పలుకుతున్నాం మనం? సైతాన్ గడు మేము ఎందేసి సైతాన్ గడు పాడుకొట్టేస్తున్నాడండి బాబు, సైతాన్ గడు నన్ను పాపం పడేస్తున్నాడండి, సైతాన్ గడు నన్ను పాడు చేస్తున్నాడండి, సైతాన్ గడు నాకు జబ్బు తెచ్చాడండి, సైతాన్ గడు మాకు నింద తెచ్చాడండి, సైతాన్ గడు ఎంతసేపు చూసినా సైతాన్ గడు. నో, ఆపేయండి సారి. ఈ రోజు నుంచి మనం చెప్పాల్సిన మాట ఏంటంటే, యేసు రక్తంలో నాకు విజయం ఉన్నది, యేసు రక్తంలో నేను జయించి తిని, యేసు రక్తంలో జయిస్తాను కాదు, ఆ మాటలు మారిపోవాలి, మన నాలుక మనకు మార్చబడాలి. ఈరోజు మనం పలకవలసిన మాట ఏంటంటే, యేసు రక్తంలో నేను జయము పొంది తిని, యేసు రక్తంలో నా వ్యాధి తొలగిపోయినది. ఫ్రెండ్స్, ఈరోజు నేను మాత్రం ఆరోగ్యం అనుకున్నారా, వైద్యులు చెప్తూ ఉంటారు ఏంటంటే, అయ్యా మీకు షుగర్ ఉంది అని అంటారు. అది వైద్యులు చెప్పే మాట, నేను అది పట్టించుకోవట్లే. వాస్తవం అది అయ్యి ఉండొచ్చు, వైద్యులు చెప్పేది. ఎందుకంటే దేహంలో ఉన్నాను కనుక, ఈ దేహం రక్తమాంసాలతో కూడింది కనుక, నాకున్న వయసు, నేను తినే తిండిని బట్టి ఒకవేళ షుగర్ ఉండొచ్చు, బీపీలు ఉండొచ్చు, ఇలాంటి పరిస్థితులు అనేటువంటి వాస్తవం. కానీ నేను నమ్ముతున్న మాట ఏంటంటే, నా యేసయ్య సత్యమును బట్టి నేను స్వస్థత పొంది తిని పరుగులు పెడుతూ ఉన్నా. తెలుసండి, పరుగులు పెడుతూ ఉన్నా. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు పరుగులు పెడతా ఉంటాను, ఇక్కడున్నప్పుడు కూడా పరుగులు పెడుతూ ఉంటాను. పగలో రాత్రి దేవుని యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నా. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన నాకు స్వస్థతను ఇచ్చి ఉన్నారు. ఈరోజు మీకు కొన్ని చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎటువంటి వ్యాధి బలహీనతో మీరున్నా, ఏ అనారోగ్యం ఒకవేళ మీ మీద ఉన్నా, ఈరోజు నేను పలుకుతున్నా, యేసు రక్తము మీ మీద ప్రక్షాళన చేస్తూ ఉన్నా. యేసు రక్తములో మీకు విజయము కలిగి ఉన్నది. యేసు రక్తములో మీరు జయించి ఉన్నారు. సాతానుడి యొక్క మనల్ని ముట్టలేడు. సాతానుడు మనల్ని ఏ మాత్రము కలవరపరచలేడు. సాతానుడు ఏ వ్యాధిని మన కొరకు తీసుకొని రాలేడు. నిజానికి చెప్పాలంటే సైతాన్ గడు తలకాయ చెదగొట్టబడింది కనుక వాడి వ్యాధులన్నీ వాడితోనే తలకాయ చెదగొట్టబడి. ఈరోజు ఒకవేళ వాస్తవానికి ఏదైనా బలహీనత ఉన్నట్టు కనిపించినా, వాస్తవానికి ఏదైనా అనారోగ్యం ఉన్నట్టు కనిపించినా, వాస్తవాన్ని చూచే వ్యక్తిని కాను నేను సత్యాన్ని పలుకుతున్నటువంటి మాట. నా సత్యం ఏంటంటే దేవుని యొక్క వాక్యమే సత్యం. దేవుని యొక్క వాక్యం ఏమిటంటే, మనం ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి, గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని బట్టి నేను దుష్టుని జయించి ఉన్నాను. వాడు నన్ను శాపంలో పడేయలేడు, వాడు నన్ను పాపంలో పడేయలేడు, ఏ వ్యాధి చేత నన్ను కృంగదీయలేడు, ఏ వ్యాధి బలహీనత నా దగ్గరికి తేలేడు, ఏ జ్వరం కానీ, ఏ దగ్గు కానీ, ఏ బలహీనత కానీ నా దగ్గరికి తేలేడు. అటువంటిది ఏదైనా వస్తే కనుక వాడే తీసుకొని వాడు వెళ్ళిపోవాలి. నేను పలికే మాట ఏమిటంటే, యేసు రక్తంలో నేను స్వస్థత పొంది తిని, యేసు రక్తంలో నేను జయించి తిని, యేసు రక్తం నా మీద ఉన్నది, యేసు రక్తమే జయం. ఇది మీరు పలకాలి. ఈరోజు మీరు కూడా పలకండి, మీరే పలకండి, చెప్పండి, మీరే చెప్పండి, యేసు రక్తమే జయం. పలకండి, ఎస్, దట్స్ ఇట్. మీరు అలా పలుకుతున్నాను అంతే. మీ మీద ఉన్నటువంటి యేసు రక్తము ఈ రోజున మీ యొక్క పాపము నుండి మన దేవునితో సమాధానపరిచినది.
రికన్సిలియేషన్ తీసుకొని వచ్చినది, జస్టిఫికేషన్ తీసుకొని వచ్చినది. మీరు నీతిమంతులై ఉన్నారు. నీతిమంతులైనటువంటి మీ మీద ఏ వ్యాధి బలహీనతలు ఉండడానికి వెళ్ళలేదు. నీతిమంతులైనటువంటి మీకు ఏ లోటు ఉండడానికి వెళ్ళలేదు. ఏ అక్కర అనేటువంటిది ఉండడానికి వెళ్ళలేదు. నీతిమంతులైన మీ ప్రతి అవసరత తీర్చబడినది. నీతిమంతులైనటువంటి మీరు సింహం వలె ధైర్యంగా మీరు ముందుకు సాగిపోయేటువంటి వారు అన్నారు. నీతిమంతులైనటువంటి మీరు ఆరోగ్యము కలిగినటువంటి వారు. హల్లెలూయా. యేసు రక్తం మీ మీద పలుకుతున్న తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నాన్న గడిచిన కొంతకాలంగా నీ రక్తాన్ని గురించినటువంటి సత్యాన్ని మేము నేర్చుకుంటూ వచ్చిన్నాం నాయన. ఎందుకంటే మీరు సిలువలో చనిపోయినటువంటి విషయాల్ని మేము ధ్యానం చేస్తూ ఉన్నాం నాన్న. రాబోయేటువంటి దినాల్లో మీ యొక్క శుక్రవారం నాడు, శుభ శుక్రవారం నాడు మీరు సిలువలో చనిపోయి మా కొరకు చేసిన కార్యాలను మేము తలంచుకుంటూ ఉన్నాం. ఈలోగా నీ రక్తాన్ని గురించి మేము ధ్యానించినప్పుడు నాయన, నీ యొక్క రక్తములో మీరు మా పాపాలను క్షమించున్నారు. నీ యొక్క రక్తములో మీరు మమ్మల్ని కొని ఉన్నారు నాయన. నీ యొక్క రక్తములో మీరు మమ్మల్ని శుద్ధి చేస్తున్నారు నాయన. నీ యొక్క రక్తము ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేస్తున్నారు. నీ యొక్క రక్తము ద్వారా మీతో సమాధానపరుచుకుని ఉన్నారు. మా మీద వైరమిక నీకు లేదు నాయన. దేవా, మీరు మమ్మల్ని చూసినప్పుడు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మమ్మల్ని ముద్దుల మీద ముద్దులు పెట్టుకున్నారు నాయన. మా కొరకు ఎన్నో అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తున్నారు గనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అన్నిటికంటే మించి నాయన, నీ గ్రంథం సెలవిచ్చిన ప్రకారంగా నాయన, మీరు కార్చిన రక్తము ద్వారా మేము పలుకుతున్న మాట ద్వారా, అంటే మీ మీద బలహీనలో మేము ఇంకా రోగంతో ఉన్నాం, సైతాన్ గడు మమ్మల్ని శోధిస్తున్నాడు, సైతాన్ గడు మమ్మల్ని పంపిస్తున్నాడు, మమ్మల్ని పడగొడుతున్నాడు, ఈ మాటలు కాదు మేము పలకవలసింది. యేసు రక్తాన్ని మేము పలుకుతున్నాం. యేసు రక్తంలో ఉన్న జయము అని మేము పలుకుతున్నాం. ఎప్పుడైతే యేసు రక్తమే జయమని మేము పలికామో, మా మీద ఉన్న యేసు రక్తం మాకు విజయాన్ని ఇచ్చినది, వ్యాధి నుంచి మాకు స్వస్థత ఇచ్చినది, మా అక్కర్లన్నీ తీర్చినది, మాకు కావలసిన ద్రవ్యాన్ని ఇచ్చినది, మాకు కావలసిన ఆరోగ్యాన్ని ఇచ్చినది, మాకు కావలసిన విజయాన్ని యేసు రక్తమే ఇచ్చినది కనుక నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. అదే రక్తం ఈ కుటుంబం మీద నేను ప్రోక్షిస్తున్నా, ఈ బిడ్డల మీద నేను ప్రోక్షిస్తున్నా, ఈ కుటుంబీకులందరి మీద నేను పలుకుతున్నా. యేసు రక్తంలో ఉన్న ఈ మేలులు వీరికి నీ కలుగును గాక. కలిగినందుకు నీకు స్తోత్రం. మేము నీతిమంతులుగా తీర్చబడినాం నాన్న. మేము నీతో సమాధానపరచబడినటువంటి బిడ్డలమై ఉన్నాం నాన్న. నీ యొక్క రక్తం వలన మేము జయమును పొందుకున్నటువంటి బిడ్డలమై ఉన్నాం. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన, ఆశీర్వాదం, విజయం ఆయన బిడ్డలమైనటువంటి మీకు, మీ కుటుంబమునకున్న మనందరికీ నిత్యము తోడయండి, అత్యధిక విజయాన్నిచ్చి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. యేసు రక్తమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. వేలసినట్లరా యేసు రక్తములో కలిగిన జయం మీరు అనుభవిస్తున్నారు. మీరు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. మీరు దేవునితో సమాధానపడిన దేవుని బిడ్డలై ఉన్నారు. ఆయన మీకు అన్యాయం చేయడండి. ఆయన మీ కొరకు మేలు వెంబడి మేలు చేస్తాడు. మీ అక్కర్లన్నీ తీరుస్తాడు. నా అక్కర్లు తీర్చాడు, ఆయన తీర్చాడు అని నేను పలుకుతున్నా. ఒకవేళ ఎలాంటి సిచ్యువేషన్ వాస్తవానుకున్నా నేను పలికే మాట ఏంటంటే, నా అక్కర తీర్చాడు, నాకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహించాడు, ఆరోగ్యం ఇచ్చినాడు, ఆయన కొరకు నేను జీవిస్తూ ఉంటా. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలులు ఒకవేళ నాతో ఏదైనా సంప్రదించాలంటే ఒక ఉత్తరం ద్వారా కానీ, SMS ద్వారా కానీ, వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ మీరు నాతో సంప్రదించవచ్చు. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 94400409992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త @gmail.com. మనం వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మనకు విజయాన్ని ఇచ్చిన యేసు రక్తానికి నేను అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.